ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం ఆ ఊరెళ్తున్నాం. ఊళ్ళో ఉన్న ఇళ్లన్నీ కూలగొడుతున్నాం. లక్ష్మియే కాదు, ఎవరు అడ్డొచ్చినా నిర్దాక్షిణ్యంగా లేపేద్దాం. ఇంకొకసారి ఆలోచించన్నా. ఆ లక్ష్మి మామూలుది కాదు. నిన్ననే కోర్టు అది ఇదని చెప్పింది. ఈరోజు మనల్ని ఆపడానికి ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటుందన్నా. అది ఏ ప్లాన్ చేసినా ఆ ఊళ్ళో మనం ఫ్యాక్టరీ కట్టి తీరాల్సిందే. పొంతానికి దిగితే నా అంత చెడ్డోడుండడో. అది కాదన్నా, ఇల్లు పొలాలు ఇంకా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా. అప్పుడే మనం తొందరపడ్డాం ఎందుకు? రిజిస్ట్రేషన్ అయ్యాక ముందుకు వెళ్తే మంచిదేమో. ఎందుకురా భయపడతారు? మనకు కేసులు కొత్త, కోర్టులు కొత్త. అయినా పోలీస్ డిపార్ట్మెంటే మన చేతుల్లో ఉంది. నేను చెబితే రిజిస్ట్రారే ఇక్కడికొచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళతాడు. ఇంత పవరు, పలుకుపడి, డబ్బుండి కూడా ఒక్క ఆడదాని ముందు తలదించాలా? తను ఆడదే కానీ చాలా పవర్ఫుల్ అన్నా. మొన్ననే తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. వస్తే నాకేంట్రా? నిన్ననే దాన్ని ఒంటరిదాన్ని చేశాను. తన ఫ్యామిలీ మెంబర్స్ వీక్నెస్తో ఆడుకున్నాను. ఇప్పుడు ఎవరో తనకి తోడుగా రారు. వస్తే తనతో పాటే చస్తారు. పదండి వెళదాం. సరేనా? ఆ ఊరి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేశాను. వదిన అక్కడికి వచ్చిందో లేదో కనుక్కో. సరే. హలో, నేను జానుని మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మా అక్క అక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? ఆ నరసింహ వాళ్ళు ఇళ్లను కూల్చేయడానికి వస్తున్నారంటమ్మా. కంగారుగా ఉంది. మీరేమీ భయపడకండి, మేం చూసుకుంటాం. సరేనమ్మా. అక్క ఆ ఊరికి కూడా వెళ్ళలేదంట బావుగారు. లక్ష్మి ఇంట్లోనే లేక ఆ ఊరికి వెళ్ళక ఎక్కడికెళ్ళుంటుంది మనీషా? చావు తప్పదని తెలుసుకొని రాత్రికి రాత్రే సిటీకి పారిపోయిందేమో ఆంటీ. లక్ష్మి అలా చేయదే. ఎక్కడికి వెళ్ళినట్టు? రేయ్, వీళ్ళందరినీ తుక్కు తుక్కుగా కొట్టి బయటపడేంట్రా. సరే అన్నా, పదండ్రా. ఆగండి, ఎవరు గొడవ పడద్దు, ప్రశాంతంగా ఉండండి. మేడం, స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. కోర్టు తాత్కాలికంగా ఫ్యాక్టరీ పనులు ఆపమని ఆర్డర్ ఇచ్చింది. ఫ్యాక్టరీ పనులు ఆపమని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మర్యాదగా వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి సార్. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది. అది ఆపమని కోర్టు మీకు ఎలా స్టే ఇచ్చింది? సార్, రావయ్య లాయరు, ఏదో స్టే ఇచ్చారంట, దాని గురించి మాట్లాడు. సార్ ఒకసారి రండి సార్. సార్ రండి సార్, రండి. ఏంటి లాయరు ఇది? నేను ఫ్యాక్టరీ కట్టడానికి అన్ని అనుమతులు తీసుకుంటే మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం ఏంటి? సారీ సార్, మీకు అగెనిస్ట్గా ఆ ఊరి తరపున ఆ లక్ష్మి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఊరు వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు వ్యతిరేకంగా సంతకాలు చేశారా? మీరు వాళ్ళని బెదిరించి భయపెట్టి డబ్బాష్ చూపి ఊరు ఖాళీ చేయిస్తున్నారని లక్ష్మి వేసిన పిటిషన్లో ఉంది. అందుకే కోర్టు స్టే ఇచ్చింది. అంటే
ఇక్కడ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్టేనా? ఇప్పుడు నేనేం చేయాలి? దానికి 2 దారులున్నాయి సార్. పొలిటికల్గా పెద్ద స్థాయి నుండి ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో స్టే ఎత్తించేయాలి. 2, ఈ లక్ష్మిని భయపెట్టి తను పెట్టిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయాలి. మొదటి ఆప్షన్ టైం పడుతుంది. పై స్థాయి వాళ్ళు చెప్పినా కోర్టు వింటుందని గ్యారంటీ లేదు. సో 2వ ఆప్షన్ బెటర్. ఈ లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు. నందన్ ఫ్యామిలీ కోడలు తను. పదుల సంఖ్యలో కంపెనీలు, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి. పైగా తన ఫ్యామిలీ సపోర్టు, ఈ ఊరి జనమంతా తన వైపే ఉన్నారు. ఏంటి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని చూశారు? అంత ఈజీగా మీరు ఈ స్థాయికి వచ్చారా? మీరు తలుచుకుంటే ఆ లక్ష్మణ్ లెక్క చెప్పండి. లక్ష్మి భయపడి కేసు వాపస్ తీసుకుంటే మన పని తొందరగా అయిపోతుంది. అందుకేం చేయాలో అది ఆలోచించండి. మీరెవరూ ఆందోళన పడకండి. కోర్టు తీర్పు వచ్చే వరకు మీ ఇల్లు ఎవరూ పడగొట్టరు. మీ పొలాలు మీరే దున్నుకోవచ్చు. ఇది లక్ష్మి గారు మీ ఊరి కోసం చేసిన పోరాటానికి దక్కిన విజయం. మీ సంతోషం కోసం ఆమె పడిన శ్రమ. మీకోసం ధైర్యంగా నిలబడ్డారు. లక్ష్మి గారు, 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 లక్ష్మి గారు. ఆగండి. ఇది నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. నా చెల్లెలు జాను కూడా మీకోసం నిలబడింది. జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ. ఇంకా నా భర్త మిత్రానందన్ గారు, నా మరిది వివేక్, మా కుటుంబం అంతా మీ తరపున నిలబడ్డాం. ఇలాగే ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. లక్ష్మమ్మ, 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 లక్ష్మమ్మ. ఏంటి నరసింహ గారు, ఆడదాన్ని ఏం చేస్తాను అన్నారు. ఏం చేయగలనో చూపించాను. ఇప్పుడు మీరు చచ్చినట్టు వెనక్కి తగ్గక తప్పదు. నా పేరు నరసింహ. నాలో మనిషి మృగం రెండూ ఉన్నాయి. ఇప్పటి వరకు నాలో మనిషిని చూశావు, ఇక మీద మృగాన్ని చూస్తావు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గుతున్నానని సంబరపడకు. మృగం 1 అడుగు వెనక వేసింది 10 అడుగులు ముందుకు వేయడానికే. ఈ ఊర్ని కాపాడానని జనాలు జేజేలు కొడుతుంటే నువ్వు సంతోషంలో తేలిపోతున్నట్టున్నావు. నీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. ఒకసారి చుట్టూ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.